డిసెంబర్ 13న లోక్సభలో జరిగినటువంటి భద్రతా వైఫల్యాలకు సంబంధించి విపక్ష ఎంపీలు చేసినటువంటి డిమాండ్ ప్రధానమంత్రి మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, భద్రతా వైఫల్యాలకు సంబంధించి మరి ఒక ప్రకటన అయితే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో లోక్సభ రాజ్యసభకు సంబంధించి మొత్తం 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఇండియా కూటమి ఆధ్వర్యంలో మొత్తం మీద కూడా మరి నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మనం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఎన్నికల ఓటమికి పార్లమెంట్ కు సంబంధం లేదు. ఓకే, తప్పు మీరు చేసిండ్రు, జవాబు చెప్పే బాధ్యత మీద ఉందా లేదు మేము అది అడుగుతున్నాం. ఎన్నికల డ్రామా చేస్తున్నారు, అదన్నీ సెకండ్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎంపీ వాడే ఇచ్చిండు విజిటర్ పాస్, వాళ్ళే వచ్చి లోపల గొడవ చేసి ఏదన్నా చనిపోయినుంటే ఏమైతుండే, ఎంతమంది ప్రాణాలు పోతుండే, దానికి నువ్వు వివరణ ఇవ్వకుండా నోరు నొక్కేస్తేందుకు 143 మందిని సస్పెండ్ చేస్తే దానివల్ల నష్టం ఎవరికి? ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఓటర్లకు నష్టం చేసిరా లేదా? అది పాయింట్. అందుగురించి ఇది సేవ్ డెమోక్రసీ. దాని గురించి ప్రజలకు అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం రాసిండు రాజ్యాంగంలో? అధికారంలో ఉన్నవాడు అధికారంలో ఈక్వల్ రైట్ ఇచ్చిండు. ఈడ మాట్లాడే అవకాశం ఇస్తలేరు. కనుక దీని మీదనే ఇండియా కూటమి ప్రోగ్రాం తీసుకుంది. యావత్ భారతదేశంలో అన్ని మండలాల జిల్లా స్థాయిలలో సేవ్ డెమోక్రసీ అనే దాని మీద, అదేవిధంగా మెగా ప్రొటెస్ట్ అన్ని దగ్గర చేయాలి. దాని మీదనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరు మంత్రులు అందరూ ఎంతవరకు ఇట్లాగే నిరసనలు కొనసాగే అవకాశం? చూడండి, అది పార్టీ నిర్ణయం చేస్తుంది, నేను కాదు. ఎప్పటిదానికే చేస్తారు అనేది తెలుస్తుంది. సో గతంలో ఎప్పుడైనా జరిగింది సార్ 141 మంది? నా జీవితంలో ఎన్నడూ చూడ 143 మంది నా జీవితంలోనే చూడలేరా బాబు. ఎప్పుడో 2 3 4 చేస్తారు. మళ్ళీ ఈడ మూకుమ్మడిగా అంటే పార్లమెంట్ నడవద్దు, మన బిల్లు పాస్ చేసుకోవాలి, అపోజిషన్ బయటికి పంపాలి, మన దుకాణం ఇది మళ్ళా రాజుల పాలన వచ్చింది, దొరల పాలన వచ్చింది, అడిగే హక్కే లేదు, మాట్లాడే గొంతును ఖతం చేయాలి అనే భావన వాళ్ళకు ఉన్నది. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము గతంలో కూడా చేసాం. అందుగుంచే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా తెచ్చినాం. దాని మీదనే జరిగింది అనేది నా ఉద్దేశం. సో మీరేమో బిల్లులు ఆమోదించుకోవడం కోసం ఇలా చేశారని అంటున్నారు, వాళ్ళేమో సభలో ఏదో గందరగోళం సృష్టించారు కాబట్టి సస్పెండ్ చేసామని వాళ్ళు అంటారు. అరే గందరగోళంలో చాలాసార్లు సృష్టించే దాన్ని సభను సదావంగా నడిచడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి కదా. గొడవ చేసిన అందరినీ పంపిస్తావు అంటే నువ్వు సభ ఎందుకు పెడుతున్నావు రా బాబు? లొల్లి పెడతారు కాబట్టి నువ్వు సభనే పని చేయి. అడిగే హక్కున్నా చెప్పాలి జవాబు. దట్ ఈస్ ద స్పీకర్ డ్యూటీ. మీ మాట నీకు అవకాశం మాట్లాడేస్తాడు, ఊకుంటాడు. నువ్వు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, అది పాయింట్. సో ఇప్పుడు ఇంకా ఎవరెవరు నాయకులు ఇక్కడికి వచ్చే అవకాశం? అందరూ వస్తారండి, నాయకులు అందరూ. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రోగ్రాం కాబట్టి అందరు వస్తారు అనేది, ఏఐసిసి ఇండియా కూటమిది కాబట్టి అందరు వస్తారు.